సూర్యాపేటలో పోయి అడగండి, సూర్యాపేటలో పోయి అడగండి ఈయన మీద ఎన్ని మానభంగాల కేసులు ఉండే. మానభంగం కేసులు హాస్పిటల్కు వైద్యానికి వస్తే నేను ఎంతమందిని మానభంగాలు చేసిరో అక్కడ పోయి అడిగితే తెలుస్తుంది. ఎవరికి? రామచంద్రు. ఈయన సంగతి ఇక్కడ, ఈయనకి ఇల్లు ఉంటే కదా ఈయన వ్యవహారం ఈయన ఉంటే కదా తెలిసేది. సూర్యాపేటలో అడగండి, నేను దీనికి ప్రూఫ్ చేయడానికి కూడా సిద్ధం. ఎన్ని భూములు కబ్జా పెట్టిండో ఆయన మర్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ రెడ్డి నాయక్ గారికి నేను సవాల్ చేస్తున్నా, రామచంద్ర నాయక్ మీద సూర్యాపేటలో ఎలాంటి కేసులున్నా, అదేవిధంగా ఎలాంటివి ఉన్నాను దమ్ముంటే నిరూపించుకో, నేను దేనికైనా చర్చకు సిద్ధం. అదేవిధంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా రెడ్డి నాయక్ గారి 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను తన స్థాయి దిగజారే విధంగా, అదేవిధంగా ప్రతి మండలాల్లో తనకు పడకేసే వాళ్లకు పదవులు ఇచ్చుకుంటూ, ఉద్యోగాలు నియామకాలు ఇచ్చుకుంటూ మరి రాజకీయం గడిపిన చరిత్ర నీది. కుటుంబ సభ్యుల చరిత్ర డోర్నకల్ నియోజకవర్గానికి తెలియందా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో రెడ్డి నాయక్. తను స్వయంగా అంచెలంచెలుగా మరి ఇక్కడ డోర్నకల్ నియోజకవర్గంలోని రాజకీయ సమాధి చేసింది రామచంద్ర నాయక్. కాబట్టే నువ్వు మనసులో అక్కసు పెట్టుకొని ఈ దుష్ప్రచారాలు చేయడం నీ రాజకీయ అవివేకానికి నిదర్శనం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండు. రాజకీయంగా నువ్వు విమర్శలు చేయి, డోర్నకల్లో రాజకీయంగా విమర్శలు చేయి, అంతేగాని నువ్వు పర్సనల్ జీవితాలని ఏదో చిత్రీకరించి ఏదో చేయబోతే ఇక్కడ ఒప్పుకునేది లేదు. అదేవిధంగా నీ మీద పరువు నష్టం దావా కూడా వేసేదాకా నేను వదిలిపెట్టేది లేదని చెప్పి